హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య గార్డెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారు కదా, ఈరోజు అయితే చాలా అప్డేట్ ఉన్నాయి గార్డెన్లో. ఇవి వచ్చేసి గోరంటలు అండి, ముద్ద గోరంటలు. అవి అన్ని రంగురంగుల గోరంటలు. ఇది వచ్చేసి మనం గింజల కోసం అయితే ఉంచేసినాం కదా, వంకాయ అదండి. ఇది ఇప్పుడు ఉత్తరేణి చెట్టు అండి, అదే వచ్చింది, వాలంటరీగా వచ్చింది మొక్కనండి అది. చూసారా, ఈరోజైతే ఇగో హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయండి. కొంచెం కొన్ని వచ్చినాయి, కానీ ఇవి గోరు చిక్కుడు అండి. ఇప్పుడైతే ఇవి వచ్చినాయి, ఇవైతే ఇప్పటివరకు అయితే ఇవే వచ్చినాయండి. చాలా మొక్కలు అయితే నేను నాటుకున్నాను, కానీ ఇవైతే పూత వచ్చినాయి, కానీ ఇవి కొంచెం ముందుగా వచ్చి ఇవైతే రెడీ అయినాయండి. రెడీ అయినైతే మళ్ళీ ముదిరిపోతాయి అని చెప్పేసి నేనైతే కట్ చేసుకున్నాను. ఇవి ఇంకొక చెట్టు కూడా వచ్చినాయండి. ఇంకా మిగతా వాటికైతే పూత అయితే బాగానే ఉందండి. నేనైతే మొక్కలకి ఈ సైడ్కి అయితే ఇవి ఆకులు ఉన్నాయి కదా, అవైతే కట్ చేశానండి. అవి కట్ చేస్తేనే మంచిగా ఇవి మంచిగా వచ్చినాయండి. గోరుచిక్కుడు అనేది మంచిగా వచ్చినాయి. చూసారా, ఇంకొక చెట్టుకి ఎన్ని వచ్చినాయో, చాలా వచ్చినాయి ఒక్క చెట్టుకి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను నేను ప్రతి మొక్కకి. ఇన్ని వచ్చినాయి చూడండి, ఈరోజు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. గోరు చిక్కుడు అయితే ఇదే ఫస్ట్ టైం నేను అసలు వేయడము, రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. కొన్ని వచ్చినాయి, కానీ చాలా హ్యాపీగా ఉందండి. మనం దాంట్లో వేసేసి వండేసుకోవచ్చు. ఇవి మొత్తం అన్ని రెడీ అయిన తర్వాత అయితే చాలా వస్తాయి. అన్ని మొక్కలకి పూత అయితే చాలా ఉంది. అన్ని మొక్కలు అయితే మంచిగా వచ్చిన తర్వాత అయితే ఇంకా బాగా వస్తాయి, ఇంకెక్కువ వస్తాయండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా పైన ఇంకా ఎన్ని రెడీ అవుతున్నాయి చూడండి. అవన్నీ రెడీ కావాలి. ఇంకా మొక్కలన్నింటికి పూత వచ్చింది, చాలా మొక్కలన్నింటికి పూత వచ్చింది. ఇవైతే ఇక్కడ వరకు ఇది వచ్చినాయండి. ఇక్కడ దీంట్లో పెట్టుకున్నాను. చాలా మొక్కలు అయితే పెట్టేశాను. ఇవన్నీ పూతలన్నీ కాతొస్తే మనకు చాలా వస్తాయండి. ఇది గోంగూర మంచిగా రెడీ అయిందండి. ఇదైతే హార్వెస్ట్ చేసుకోవాలి ఈరోజు. చూసారుగా ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న మొక్కనండి, అదే మళ్ళీ అయ్యో తీసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చినాయి. ఇది చూసారా, కొండపిండి మంచిగా రెడీ అవుతుంది. మొక్క తీసుకొచ్చుకున్న మంచిగా పెట్టుకున్నానండి. ఇవైతే ఆకులన్నీ వచ్చిన తర్వాత అయితే మనం హార్వెస్ట్కి అయితే చేసుకోవాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది దొండ చెట్టు అండి. దొండ చెట్టు చాలా వాటిల్లో పెట్టాను. ఇది చుక్క కూర అండి. ఇప్పుడైతే చూడండి, మన తోట బెండకాయ. ఇది ఒకటే చెట్టు వచ్చిందండి. నేను 3-4 గింజలు పెట్టేసుకుంటే ఒకటే చెట్టు వచ్చింది. అయితే ఇదైతే నేను గింజల కోసం అయితే నేను అట్లాగే పెట్టేశానండి. ఇక మన బంగారాల కొండలు చూడండి, బంగారు కొండలు ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయో, ఎంత ముద్దుగా ఉన్నాయి. చూసారా, ఇప్పుడు చూడండి గులాబీలు అసలు ఎన్ని గులాబీలు వస్తున్నాయో అండి. ఇప్పుడు చూడండి, మన గార్డెన్లో అయితే ఫస్ట్ టైం సొరకాయ అయితే స్టార్ట్ అయింది. సొరకాయ ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో. ఇంకో బీరకాయ స్టార్ట్ అయింది. చూసారు ఎన్ని బీరకాయలు వస్తున్నాయో. ఇప్పుడైతే బీరకాయలు అయితే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి. ఇదైతే నేను గింజల కోసం అని అట్లాగే ఉంచేసాను. బీరకాయ చెట్టు ఫ్లవర్ చూడండి ఎంత ముద్దుగుందో. చూడండి ఎన్ని బీరకాయలు వస్తున్నాయో. హార్వెస్ట్కి అయితే ఇంకా రాలేదండి, ఒకటి వస్తున్నాయి అంతే. ఇప్పుడు చూసారా, ఇది నేను టమాటా చెట్లకైతే చిన్నగా పందిరి వేసుకున్నానండి. చూడండి పూతకు వచ్చినాయి. ఇప్పుడు వీటి కోసం అయితే నేను పందిరి ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి ఇంకెంత బాగుంది, చిన్నగా ముద్దుగా. ఇవైతే బెండ విత్తనాలండి. మనము హరిప్రసాద్ హరివిల్లు అనే ఛానల్ వాళ్ళు పంపించారు కదా. ఇవి కూడా నేతి బీర అండి. ఇవి నేతి బీర అండి. ఆ బెండకాయలు అయితే రెడ్ బెండనా మరి గ్రీన్ బెండనా తెలియదు. చూసారా, ఇది గుమ్మడి చెట్టు అండి. చూసారా, మెంతి అయితే హార్వెస్ట్కి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మెంతి అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాము. నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలాగే తీసుకొని అయితే నేను వాటర్లో పెట్టేస్తానండి. కొన్ని వాటర్ వేసేసి ఒక బౌల్లో దాంట్లో అట్లాగే పెట్టేసుకుంటే
3, 4, 5 డేస్ వరకైనా కానీ అట్లనే ఉంటుందండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవసరం లేదండి. వాటర్లో పెట్టేసుకుంటే అట్లనే వేర్లతో పెట్టుకుంటే అట్లానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్లనే ఫ్రెష్ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. ఇంకా చాలా అప్డేట్ ఉన్నాయండి. చాలా చిన్న మొక్కలు అయితే చాలా ఉన్నాయి, వెరైటీ మొక్కలన్నీ వస్తున్నాయి. అదైతే మరో వీడియోలో అయితే మనం చూద్దాము. ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుందాము. వర్షం వచ్చేలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు బాయ్ అండి.